తీసుకోమ్మా. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఎంత 7 lakhs. ఏంటి లివర్ ట్రాన్స్ఫర్. మన మీది కూడా ఒకటి వచ్చి కొంచెం మన ఇచ్చారు సార్, 1,00,000 రూపాయలకి ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, రెడీయా? ఓకే, ఇది రొటీన్గా గుంటూరు జనరల్ హాస్పిటల్ దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలనే విధంగా కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ మేము రివ్యూ ప్రోగ్రామ్ పెట్టుకుంటా ఉన్నాము. మాకు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఉంది. కమిటీ వాళ్ళు జనరల్గా హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేసి ఇష్యూస్ని ఇక్కడ బోర్డు మీటింగ్లా తీసుకొస్తారు. అందులో 1 by 1 సాల్వ్ చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా రమణ గారు కొత్తగా సూపరింటెండెంట్గా వచ్చారు, వారితోటి ఇది ఫస్ట్ మీటింగ్ మాది. చాలా వరకు ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసాం. ఇందులో మెయిన్ ముఖ్యంగా మాట్లాడుకున్నవి ఏంటంటే ఈ టెర్షరీ హాస్పిటల్ మీద ఎక్కువ ట్రాఫిక్ వస్తూ ఉంది. దాదాపుగా 1000 ఓపీల దాకా వస్తూ ఉన్నాయి అంటున్నారు. ఇందులో సగానికి సగం అంటే రిలేటెడ్ ప్రాబ్లం, అంటే న్యూరాలజీ అయితే న్యూరాలజీ ప్రాబ్లం కాకపోయినా వేరే వాటితో రావటం, ఈ విధంగా వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి. అర్బన్ హెల్త్ సెంటర్స్లో దాదాపు గుంటూరు చుట్టుపక్కల 27 ఉన్నాయి అర్బన్ హెల్త్ సెంటర్స్. వీటిల్లో ల్యాబ్స్ ఉన్నాయి, డాక్టర్స్ కూడా ఉన్నారు. వాటిని ఒకసారి విజిట్ చేసి అక్కడ ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఆ ఇష్యూస్ని సాల్వ్ చేసి ఎక్కువ మంది ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్ళే విధంగా చేసి అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవనివి కానీ లేదా ఇంకా ఎక్కువ క్రిటికల్గా ఉన్న వాటిని జీజీహెచ్కి వచ్చే విధంగా ఒక మెకానిజం బిల్డ్ చేయాలనుకుంటా ఉన్నాం. సో అది టేకప్ చేస్తూ ఉన్నాము. రెండోది, ఇక్కడ బొంగరాల బీడు ఈఎస్ఐ స్థలానికి కొంచెం ఎంక్రోచ్మెంట్స్ అవుతా ఉన్నాయి. అది 6 ఎకరాలు ప్రైమ్ ల్యాండ్ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం, దానికి కొంచెం ఫెన్సింగ్ వేయాలని నిర్ణయించాం. అదేవిధంగా సర్వీస్ బ్లాక్ పూర్తి చేయడానికి లాస్ట్ టైము రామచంద్ర ప్రభు గారు వచ్చారు, ఆయన 5 crores ఇచ్చి చేస్తానన్నారు. అది టోటల్గా చూస్తే ఇంకా కొంచెం ఎక్కువ అయ్యేటట్టు ఉంది కాస్ట్ ఎస్టిమేషన్స్ వేసినప్పుడు. దానికి సిఎస్ఆర్ కింద ఒక 1 crore మా ఫ్రెండ్ అమెరికాలో ఉండి ఆయన ఇక్కడ కంపెనీ పెట్టారు, అనిల్ ఎర్రంరెడ్డి ఆయన పేరు, వారు ఒక 1 crore ఇస్తా అన్నారు. సో ఆ 1 crore యాడ్ చేసి ఈ 5 crores రామచంద్ర ప్రభు గారితో కలిపి ఆ సర్వీస్ బ్లాక్ని అట్లీస్ట్ 4 to 5 floors కంప్లీట్ చేద్దామని డిసైడ్ చేసాం. అదేవిధంగా జన ఔషధి మెడికల్ షాప్స్ తెనాలికి గుంటూరు జనరల్ హాస్పిటల్కి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి అడిషనల్ షాప్స్ వచ్చే విధంగా ఒకటి చేద్దాం అనుకున్నాం. నర్సింగ్ కాలేజీకి బస్సు, ఇది నర్సింగ్ స్టూడెంట్స్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది, దానికి కూడా 50 లక్షల రూపాయలు అవుతుంది అన్నారు. దీన్ని కూడా తులసి రామచంద్ర ప్రభు గారు తీసుకొని ఆయన చేస్తానన్నారు 50 లక్షల రూపాయలతో. ఇంకొకసారి వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను పత్రికాముఖంగా ఇవన్నీ తీసుకున్నందుకు. అదేవిధంగా హెచ్డిఎఫ్సి వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ఆఫ్థాల్మాలజీ ఎక్విప్మెంట్, ఇది దాదాపుగా 60 లక్షలు కదా, ఇది 40 అని రాశారు, 60 లక్షల రూపాయలు చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇచ్చారు. అది ఎక్విప్మెంట్ వస్తుంది, వాళ్ళ నుంచి శాంక్షన్ అయింది. సో ఇవి ముఖ్యంగా మెయిన్వి. ఇంకా చాలా 60 ఇష్యూస్ ఉన్నాయమ్మా, చాలా అవన్నీ చిన్నవి అన్నీ సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. బట్ ఏదేమైనప్పటికీ గుంటూరు జనరల్ హాస్పిటల్కి ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా సమస్యల మీద సిస్టమేటిక్గా అధ్యయనం చేస్తూ, అదేవిధంగా రమణ గారు ఒక కొత్త ఆలోచనతో వచ్చారు, సాహో అని. సేఫ్టీ, సాహో అంటే సేఫ్టీ, ఏ అంటే ఎఫెక్షనేట్, హెచ్ అంటే హెల్దీ, ఓ అంటే ఆర్గనైజేషన్, అంటే క్లీన్గా ఉంటూ అంతా ఆర్గనైజ్ చేసుకుంటూ ఒక సిస్టమేటిక్గా గుంటూరు జనరల్ హాస్పిటల్ని అద్భుతంగా చేసేటువంటి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నాం. దానికి నజీర్ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా దాతలు అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఓవర్ నెక్స్ట్ 1 yearలో గుంటూరు జనరల్ హాస్పిటల్ మిగిలిన అన్ని హాస్పిటల్ల కంటే కూడా దాదాపు ప్రైవేట్ హాస్పిటల్తో సమానంగా పేదవారికి వైద్యం అందే విధంగా చేస్తానని నేను నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. మీరు మాట్లాడండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.